హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్ణ వ్లాగ్స్. కార్తీక మాసం నెల రోజులు నేను పూజ ఎలా చేసుకున్నానో నాకు వీలు కుదిరినన్ని వీడియోలన్నీ కూడా మన ఛానల్లో మీతో నేను షేర్ చేసుకున్నాను. ఈ రోజైతే పోలుపాడ్యం వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. పోలుపాడ్యం రోజున నేను పూజ ఎలా చేసుకున్నాను, దీపాలు ఎక్కడ వదిలిపెట్టాను, ఏమేం దానాలు ఇచ్చాను అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే మీరు ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మర్చిపోకుండా ముందుగా లైక్ చేసేసి వీడియోని చూడడం స్టార్ట్ చేసేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. పోలిపాడ్యం రోజున ఉదయాన్నే నిద్రలేచి, అంటే తెల్లవారుజామున నేను 3 గంటలకి నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసి ఇంట్లో దీపం అయితే ముందుగా పెట్టేసుకున్నానండి. ఇంట్లో దీపం పెట్టిన తర్వాత తులసికోట వద్ద కూడా దీపం పెట్టుకున్నాను. కార్తీక మాసం నెల రోజులు కూడా నేను తులసికోట వద్దే కార్తీక దామోదరుడు పూజ చేసుకుని ప్రతిరోజు దీపాలు అయితే వదులుకునేదాన్ని. కానీ ఈ రోజు ఏంటంటే గుడి దగ్గర వదులుదామని చెప్పి అన్నీ సర్దుకున్నాను. ఒక అరటి డప్పలో 33 ఒత్తులు సర్దుకున్నాను. ఇంకోటి ఏంటంటే 2 ఒత్తులు వినాయకుడికి, ఇంకొక 5 కార్తీక దామోదరుడికి. ప్రతిరోజు 7 ఒత్తులు వెలిగించుకునేదాన్ని కదా, ఆ విధంగా సర్దుకున్నాను. అలాగే స్వయం పాకాలు కూడా సర్దేసుకుని ఇంక గుడికి అయితే వెళ్ళిపోయామండి. మేము వెళ్ళేసరికి చాలామంది దీపాలు అయితే వదిలిపెడుతున్నారు. ఈ గుడి దగ్గర ఏంటంటే గట్టు కింద కట్టి ఆ గట్టు మధ్యలో కొంచెం వాటర్ అయితే పెట్టేసి ఉంచుతారు దీపాలు వదులుకోవడానికి వీలుగా. అంటే వైజాగ్లో సముద్రమే ఉంటుంది, నదులు ఏమి ఉండవు కాబట్టి గుడుల దగ్గర అయితే ఈ విధంగా ఏర్పాటు చేస్తారండి. చాలామంది ఇక్కడికి వచ్చి ఒత్తులు అయితే వదులుకుంటారు. కొంచెం మంది ఏంటంటే చుట్టుపక్కల కొన్ని చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి కదా, అక్కడ ఏర్లు ఉంటాయి. ఆ ఏరుల దగ్గర అంటే నదులే ఏరు కింద పారుతుంది కదా, ఆ ఏరుల దగ్గరికి అయితే వెళ్ళి ఒత్తు దీపాలు అయితే వదులుకుంటారంట. మేము కూడా అలాగే మాకు దగ్గరలో పైడి భీమవరం అని చెప్పి ఒక విలేజ్ ఉందన్నమాట. అక్కడ ఒక ఏరు వస్తుంది, అక్కడ దీపాలు వదులుకుంటే బాగుంటుంది అని చెప్పారండి. ఇంకా మా కార్తీక మాసం గ్రూప్ ఉంది కదా, లేడీస్ అందరం వెళ్దాం అనుకుని ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము. కానీ వాతావరణం మాకు సహకరించలేదండి. అసలు పోలిపాడ్యమి 3 రోజులు ఉందనగా ఫుల్గా వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి మాకు వైజాగ్లో. ఈ 3 రోజులు కూడా కార్తీక మాసం అంతా కూడా మాకు చుక్కలు కనిపించాయి. కార్తీక మాసం నెల రోజులు చేసినప్పుడు ఏమీ అనిపించలేదు, కానీ ఈ 3 రోజులు అయితే చాలా కష్టం అనిపించిందండి. అంటే నీళ్ళు అయితే ఐస్ గడ్డలా ఉండే అనమాట. ఏదో కూలింగ్ వాటర్ స్నానం చేస్తున్నావా అన్నట్టు అనిపించేది. అంత కూల్గా ఉండే వాటరు, కానీ చన్నీళ్ళు స్నానమే చేయాలి కాబట్టి ఎప్పుడూలాగే తెల్లవారుజామున నిద్రలేసి ఆ చన్నీళ్ళు స్నానం చేసి గుడికి వెళ్ళేవాళ్ళం. ఆ వర్షంలోనే గుడికి వెళ్ళేవాళ్ళమండి. ఇంకా ఉదయం సాయంత్రం ఎప్పుడు అలా వర్షం వస్తూనే ఉండేది. ఆ వర్షంలోనే గుడికి వెళ్ళి దీపాలు పెట్టుకోవడం, ఆకాశ దీపాలు ఇవన్నీ చేసేవాళ్ళం అనమాట. ఇంకా అవన్నీ వీడియో అయితే తీయలేదు. కానీ అలాగే ఇప్పుడు నేనేంటంటే గుడి దగ్గరకు వచ్చి ముందుగా ఇలా దీపారాధనకి వినాయకుడి పూజ చేసుకున్నానండి. తర్వాత ఇంకొక ఆకులో కార్తీక దామోదరుడు, అంటే మట్టితో కార్తీక దామోదరుడిని చేసుకుని ఇంకొక ఆకులో పెట్టుకున్నాను. ఒక ఆకులో వినాయకుడిని, ఇంకొక తవలపాకులో కార్తీక దామోదరుడిని పెట్టుకున్నాను. ముందుగా వినాయకుడి పూజ అయితే చేసేసుకున్నానండి. ఆ తర్వాత కార్తీక దామోదరుడు పూజ చేసుకుని ఇప్పుడు నేను ఇంటి దగ్గర సర్దుకొని వచ్చేసాను. గుడి దగ్గర ఖాళీ ఉండదు, కంగారు పెట్టేస్తారండి. చాలామంది వదులుకోవాలని ఉంటుంది కదా, మనం పూజ ఒకవైపు చేసుకుంటూ ఉంటే ఇంకొక వైపు అయిపోయిందా అని వాళ్ళు కంగారు పెడుతూ ఉంటారు. ఈ కంగారులో ఏదైనా మర్చిపోతానేమో అని చెప్పి నేనైతే అన్ని ఇంటి దగ్గర సర్దుకొని వచ్చేసాను. ఇంకా వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత మళ్ళీ కార్తీక దామోదరుడు పూజ చేసుకుని అలాగే 33 ఒత్తులు వెలిగించేసుకుని కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత తాంబూలం పెట్టేసి హారతి ఇచ్చేసి ఈ 33 ఒత్తులు కూడా ఇదే కోనేరు అనుకుని మేము ఇంకా ఈ నీటిలో అయితే వదిలిపెట్టేసామండి. ఇంకా మరి మనకి ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. మా ఇంటి దగ్గర తులసికోట దగ్గర కూడా వదిలేద్దామా అనుకున్నాను. ఇంకా వర్షానికి తులసికోట అంతా కూడా తడిచిపోయి అక్కడ కూడా వర్షం పడిపోతుంది. ఇంకేదేమైనా గుడి దగ్గర వదిలిపెడతాం కదా అని చెప్పి గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా ఒత్తులు వదిలిన తర్వాత ముత్తైదులకి తాంబూలాలు అయితే ఇస్తున్నారండి. ప్రతి సంవత్సరం ఇలాగే తాంబూలాలు ఇస్తాము. చాలామంది ఇస్తారండి. 3 ముత్తైదువులు, 5 ముత్తైదువులు, 9 మంది, ఎవరికి నచ్చినంత మందికి వాళ్ళైతే ఇలాగ తాంబూలాలు అయితే ఇస్తూ ఉంటారు. కానీ ఇలా దీపాలన్నీ వదిలిపెట్టిన తర్వాత భర్త ఆశీర్వాదం ముందుగా తీసుకోవాలండి. నేను కూడా మా వారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఈ ముత్తైదువులకి అయితే తాంబూలాలు అయితే ఇస్తున్నాను. ఇంకా మా వారి ఆశీర్వాదం తీసుకునేటప్పుడు అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే మేమిద్దరమే ఉన్నాము. ఒకరు తీస్తుంటే ఒకరు వీడియో తీయాల్సి వస్తుంది. అందుకే ఇంకా నేను తాంబూలాలు ఇచ్చేటప్పుడు మా వారైతే వీడియో తీస్తున్నారు.
నాకు 2 ఇయర్స్ బ్యాక్ ఒక ముత్తైదువే చెప్పిందండి గుడి దగ్గర కనిపించి, అమ్మ నువ్వు ఏ పూజ చేసినా సరే ముందు భర్త ఆశీర్వాదం తీసుకుని తర్వాత ముత్తైదుల ఆశీర్వాదం తీసుకో అని చెప్పి, ఇంకా ఆవిడ అలా చెప్పిన దగ్గర నుంచి పూజ పూర్తయ్యాక ముందుగా మా వారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ముత్తైదుల ఆశీర్వాదం కూడా తీసుకుంటానండి. అలా తాంబూలాలు ఇచ్చేసి, ఇంకా తాంబూలాలు ఇచ్చేసి దీపాలు వదిలిపెట్టిన తర్వాత దేవాలయం లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా వరుసగా గురువుగారులు అందరూ కూడా కూర్చుని ఉన్నారు. స్వయం పాకాలు ఇచ్చేవాళ్ళు స్వయం పాకాలు, దీపదానాలు ఇచ్చేవాళ్ళు దీపదానాలు, వస్త్రదానం, శాలిగ్రామ దానాలు అంటూ ఇంకా ఈ గురువుగారు చుట్టూ జనాలు అయితే ఫుల్గా కూర్చుని ఉన్నారండి. మేము కూడా స్వయంపాకు ఇవ్వాలి కదా, సర్లే ముందుగా శివుడు అభిషేకం చేయించేసుకుందాము అంటే కార్తీక మాసం 4 రోజులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతిరోజు అభిషేకం చేయించుకున్నాం కాబట్టి ఇంకా పోలిపాడ్యం రోజున కూడా అభిషేకం చేయించుకుంటే మనకి పూర్తి ఫలితం వస్తుంది కాబట్టి నేను ఇంకా పోలిపాడ్యం రోజున కూడా శివాలయంలో ముందుగా అభిషేకం అయితే చేసుకున్నామండి. ఇంకా అభిషేకం పూర్తయిన తర్వాత శివాలయంలో ఉండే గురువుగారు అనమాట. ఈ కార్తీక మాసం 4 రోజులు కూడా మాకు అభిషేకాలు అన్నీ కూడా ఈ గురువుగారే చేయించారండి. ముందుగా ఈ గురువుగారికి అయితే స్వయం పాక దానం, దీపదానం, శాలిగ్రామ దానం, వస్త్రదానం, ఇంకా తాంబూలం ఇవన్నీ కూడా ముందుగా ఈ గురువు గారికి అయితే ఇచ్చేసిన తర్వాత ఇంకా పక్కనే విష్ణాలయం ఉంటుంది కదండి, అది లక్ష్మీనారాయణ దేవాలయం అనమాట. ఉదయం అభిషేకాలు ఆ గురువుగారు చేస్తే సాయంత్రం ఆకాశ దీపం మాకు ఈ గురువుగారు చేయించేవారు అనమాట. ఇంకా శివాలయంలో స్వయంపాక దానాలన్నీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లక్ష్మీనారాయణ ఆలయానికి అయితే వచ్చేసి ఇక్కడ కూడా శాలిగ్రామ దానం, దీపదానం ఇంక అన్ని దానాలు ఇస్తున్నామండి. ప్రతి సంవత్సరం ఇలానే ఇస్తాము, అక్కడ ఇక్కడ అన్ని దగ్గరలో ఇస్తూ ఉంటామండి. అంటే కార్తీక మాసం 4 రోజులు మనం దీపదానం, శాలిగ్రామ దానం ఇవ్వలేకపోయినా ఇలా పోలిపాడ్యం రోజున ఒక్క రోజున ఇస్తే 4 రోజులు ఇచ్చిన ఫలితం అయితే వస్తుందంట. అందుకే ఇంకా పోలిపాడ్యం రోజున కూడా మాకు ఇక్కడ శాలిగ్రామ దానం, దీపదానం ఇంకా అన్ని దానాలు మనం ఏ దానం ఇస్తే ఆ దానాలు అన్నీ కూడా తీసుకుంటారు. గోదానం అన్నీ కూడా ఈ గురువు గారికి అయితే ఇచ్చామండి. ఇక్కడ ఏంటంటే మేము దానాలు ఇస్తుంటే ఒక అబ్బాయి కనిపించాడు అనమాట. ఆ అబ్బాయిని వీడియో తీ బాబు అంటే తీసాడండి. అందుకే చక్కగా మేము అన్ని దానాలు ఇవ్వడం కూడా క్లియర్గా మీకు చూపించగలుగుతున్నాము. అలాగే నేను ఇందాక చీకట్లో మీకు దీపాలు వదిలేటప్పుడు చెప్పాను కదా చుట్టూ గట్టి కింద కట్టి లోపల వాటర్ వదులుతారని చెప్పి, ఇప్పుడు వెలుతురులో బాగా కనిపిస్తుంది కదా అని చెప్పి చూపిస్తున్నానండి. ఆ విధంగా కడతారు, అక్కడే దీపాలు వదులుకోవాలి. ఇంకా దీపాలు వదులుకుని శివాలయంలో, విష్ణాలయంలో స్వయంపాకాల దానాలు ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను ప్రతిరోజు అంటే ఈ కార్తీక మాసం 4 రోజులు ఎక్కడెక్కడైతే దీపాలు వెలిగించేదానో అక్కడ మళ్ళీ అన్ని దగ్గరలో దీపాలు అయితే వెలిగించుకుంటున్నామండి. ఇంకా వర్షం అయితే ఇప్పుడు కొంచెం తగ్గింది, చినుకులు పడడం తగ్గిందనమాట. ఇంకా ఎలాగా తగ్గింది కదా కొంచెం దీపాలు వెలిగించేసుకుని వెళ్దామని చెప్పి ఇంకా అన్ని ధ్వజస్తంభాల దగ్గర అలాగే చెట్ల దగ్గర కూడా దీపాలు వెలిగించేసిన తర్వాత ఇంకా 3వ గురువు గారికి అంటే 3 బ్రాహ్మణులకైనా ఇలా స్వయం పాకం ఇస్తే 3 బ్రాహ్మణులకైనా అన్నదానం చేసిన ఫలితం వస్తుంది కదా అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా 3 బ్రాహ్మణులకైతే మేము ఈ స్వయం పాక దానం అయితే ఇస్తూ ఉంటాము. ఇంకా ఇదే సిద్ధేశ్వర స్వామి పీఠంలో పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, ఆ ఆలయంలో కూడా ఇంకొక గురువు గారు ఉంటారు. ఆ గురువు గారికి కూడా ఇంకా ఇలాగే శాలిగ్రామ దానం, దీపదానం, స్వయం పాక దానం ఇవన్నీ దానాలు కూడా ఈ గురువుగారికి కూడా ఇచ్చామండి. ఈ సంవత్సరం నాకు చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్తీక మాసం 4 రోజులు పూజ చేసుకునేలాగా ఆ శివానుగ్రహం అయితే కలిగిందండి. చాలా బాగా కార్తీక మాసం 4 రోజులు కూడా పూజలు అయితే జరిగాయి. ఇంకా మావారు వీలు కుదిరినప్పుడు ఆయన కూడా వచ్చి పూజ అయితే చేయించుకునేవారు. ఈ విధంగా దానాలన్నీ ఇచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత పోలీస్ వర్గానికి వెళ్ళి కథ ఉంటుంది కదా, ఆ కథ చదువుకుని అక్షంతలు తల మీద వేసుకున్నాము. ఈ విధంగా కార్తీక మాసం 4 రోజులు నా దీక్ష అయితే పూర్తయిందండి. ఈ వీడియోలు అయితే మీకు ఎలా అనిపించాయి? కార్తీక మాసం 4 రోజులు పూజ వీడియోలు మీతో షేర్ చేసుకున్నాను. అలాగే పోలిపాడ్యం పూజా విధానం అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ఈ వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.